తులారాశి వాళ్లకు ఈ వారం ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొనవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ వారం చేపట్టే కొన్ని పనుల్లో ఆలస్యాలు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కష్టపడి తిరిగి లోటుపాట్లను సరిచేసుకోవటం వలన ఆ సమస్యలన్నీ కూడా మళ్ళీ పునఃప్రారంభం చేసుకోగలుగుతారు. దూరపు బంధువుల నుండి కొన్ని రకాల శుభ ఆహ్వానాలతో కూడిన సంతోషాలతో కూడిన ఆహ్వానాలు అందుకోగలుగుతారు. శుభవార్తలు కూడా ఉంటూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోగలుగుతారు. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. దీర్ఘకాలికమైనటువంటి రుణ సమస్యల నుండి ఈ వారం బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. స్థిరాస్తుల కొనుగోలు విషయాల్లో అనుకూలతలు పొందుతూ ఉంటారు. కొన్ని రకాల ఆటంకాలను కూడా మీరు అధిగమించగలుగుతారు. నూతనమైనటువంటి వస్త్ర ఆభరణ కొనుగోలు సంబంధమైనటువంటి ప్రణాళికలను కూడా ఈ వారం సిద్ధం చేసుకుంటూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల కోసం ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. వ్యాపారంలో స్వతంత్రంగా ఆలోచించి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో మంచి ప్రోత్సాహకాలు కూడా లభిస్తూ ఉంటాయి. వివిధ రూపాల్లో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. సాంఘిక జనసంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అలాగే కుటుంబంలో అన్నదమ్ములతో కూడా కొన్ని రకాల చర్చలు కూడా జరుపుతూ ఉంటారు. సోదరులతో మాట పట్టింపులు ఏర్పడే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కష్టపడి సంపాదించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటన్నింటినీ జాగ్రత్తగా అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ వారం కొన్ని రకాల సమస్యలను తొలగించుకునే క్రమంలో మీరు నిజాయితీగా వ్యవహరించవలసిన అవసరాలు కూడా ఏర్పడుతుంటాయి. మొత్తం మీద ఈ వారం తులారాశి వారు శుభాలు పొందేందుకై నవగ్రహాలను ప్రార్థన చేసుకోవటం, నవగ్రహ స్తోత్రమును పారాయణం చేసుకోవటం చాలా చాలా మంచిది. వీలైతే కనుక నవగ్రహ విశేషమైనటువంటి స్తోత్రమును పారాయణం చేసి ఆ తర్వాత నవగ్రహాల ప్రదక్షిణ చేసుకుని అటు పిమ్మట కూరగాయలను పేదవారికి దానం చేయటం, అన్నదానం చేసుకోవటం వలన అన్ని రకాల గ్రహ సంబంధమైనటువంటి దోషాలు తొలగించుకునే అవకాశాలు ఉంటాయి. పేదవారికి దాన ధర్మాదులు చేసుకోవటం వలన మీకు కూడా చక్కగా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది.